ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 19వ అధ్యాయము. మునుల వాగ్వాదము. కృష్ణమద మహర్షి జహ్ను మునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు. అచ్చట బహువిధములైన లతా వృక్షములు ఎన్నియో ఉన్నవి. అచ్చట ఉత్తములైన తపోధనులు ఎందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును యోగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనంటే ఎక్కువ అని వారికి వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగేశ్వరుడను, నన్ను మించిన వారు ఎవరున్నారని అనెను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడిని అని పలికెను. లోమశుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేద శాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడనని పలికెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, నిత్య కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను. పాలస్యుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నయూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడనని అనెను. సౌనకుడును, ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజలు ఎవరనూ లేరనెను. ఆ మునివరులు తమ తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచూ కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింప చేయవలెను. నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్జాతులను వారిని వివాదపరచిన మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందరు. వీరి బాల్యమున చతుర్వ్యోగములు ఎన్నో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కాండేయుణ్ణి కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కాండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కాండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కాండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కాండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరచును. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తిస్తూ వచ్చిరి. మార్కాండేయ మహర్షియు వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కాండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలకమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5-6 వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కాండేయ మహర్షి ఇట్లనెను. ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవచ్చున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇది సత్యము, ఇందు అసత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండటం వలన ప్రయోజనం ఏమిటి? వేదశాస్త్రములు చదువుట చేత లాభమేమిటి? యోగమును పాటించుటచే ఉపయోగం ఏమిటి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనం ఏమిటి?
జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనం ఏమిటి? నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనం ఏమున్నది? వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసిన కర్మ ఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములయందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువుని స్మరింపము. శ్రీహరి ప్రసంగములను వారి యొక్క వాక్కులను కూడా చేయము. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగములైనని వారు ఎంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానం చెప్పెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినిచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకుని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేశారు. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగము విలువలను తెలుసుకుంటుమి. కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగు శక్తి ఉండని ప్రార్థించిరి. నారదుడు శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించును. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము తెలుసుకొనిరి. శౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను పొందినను కరిగిపోయి తుదకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము ఎరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహము పొందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రత ఆచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మ ఆచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలములని తెలుసుకుని ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని కృష్ణమద మహర్షి వివరించెను. ఇది మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం.